వ్యూవర్స్ వెల్కమ్ టు చాంటీస్ హోమ్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఇంట్లోని ఆలూ బోండా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. అచ్చు మనం బయట కొనుక్కొని తింటాం కదా, అదే టేస్ట్ అనేది ఉంటుంది. ఇంట్లోనే ఇలా ఫ్రెష్ గా తయారు చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైమ్ లో స్నాక్ కింద ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఆలూ బోండా తయారీ విధానం బంగాళదుంపలు ముందుగా కుక్కర్ లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోండి. ఉడికించిన బంగాళదుంప పై పొట్టు తీసి మ్యాష్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. పొటాటో మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 పచ్చిమిర్చి తరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. 1 టీ స్పూన్ జీరా గార్లిక్ పేస్ట్ కూడా వేసి వేయించుకోండి. ఆనియన్స్ అవి మనకి ఎక్కువ ఫ్రై చేసుకుని జస్ట్ ఒక నిమిషం చేస్తే సరిపోతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు ఇంగువ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని మనం ఏదైతే ఉడకబెట్టి మ్యాష్ చేసినటువంటి పొటాటో మిశ్రమాన్ని వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కలుపుకుంటూ ఇప్పుడు వేయించుకుందాం. నెక్స్ట్ సీజన్లోని చిల్లీ వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఇప్పుడు నాకు చక్కగా ఫ్రై అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకుందాం. ఇది చల్లారిన లోపల మనం పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపిండి, సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు వంట సోడా, జీలకర్ర పొడి కొంచెం, వాటర్ వేసుకుంటూ మనం కొంచెంగా వేసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. స్మూత్గా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. అలా స్మూత్గా కలుపుకుందాం. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారి వంటి బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా చిన్న బాల్స్ లా చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం సైజులోని అన్ని చేసుకోండి. స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమంలో ఒక్కొక్క బౌల్ ని వేసి ఇలా డీప్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకుందాం. గరిటతో నెమ్మదిగా అటు సైడ్ తిప్పుకుంటూ వేయించుకోండి. మీరు కాస్త పెద్ద కళాయి ఏదైనా పెట్టుకుంటే 2-3 వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒకటే వేస్తున్నాను. ఈ కలర్ లో ఫ్రై అయితే మనకు సరిపోతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం బయట కొని తినే వాటిలో చాలా బాగుంటాయి. ఇంకా బయట కొని తినే కంటే ఇంట్లోనే ఇలా ఫ్రెష్ గా హెల్తీగా తయారు చేసుకో చాలా బాగుంటాయి. ఈ ఆలూ బోండా అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.